మై ఛానల్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక కొత్త గేమింగ్ అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ చేసి కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వితిన్ సెకండ్స్లో పేమెంట్ అయితే వస్తుంది, ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో లైవ్గా రీడీమ్ చేసి చూపిస్తాను. మనకు పేమెంట్ ఎంతసేపట్లో వస్తున్నదే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ అండ్ యాప్స్ వర్క్ అవుతున్నాయా, మనకు ఎక్స్పైర్ అయినాయి, ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ వివరణ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, లూడో నింజా అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా మీ దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో తర్వాత యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ సో మళ్ళీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఆ 10 రూపీస్తోనే మీకు గేమ్ ప్లే చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా బెటర్గా మనం అర్నింగ్ చేసుకోవడానికంటే మనకు ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే వస్తుంది. సో దానికోసం మీరు ఒక 10 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో 10 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే మీకు ఏంటి ప్రాఫిట్ అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో దానికంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్లో అయితే వచ్చేయండి. సెట్టింగ్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో మై ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ రీడీమ్ ఏ రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను అండ్ స్క్రీన్ పక్కన కూడా అయితే కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రీడీమ్ పైన అయితే క్లిక్ చేస్తే సో నా యొక్క రెఫర్ కోడ్ అయితే మీరు బైండ్ అయితే చేసుకుంటారా అన్నట్టు. సో తర్వాత మీకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది అండ్ రెఫర్ కూడా కౌంట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డిపాజిట్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా. సో ఆ డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో యాడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 10 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 10 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఇక్కడ 10 రూపీస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని కూపన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఆల్రెడీ నేను ఒక కూపన్ అయితే యూజ్ చేశాను. ఆ కూపన్ ఏంటంటే మీకు విన్ 10 అనే ఆప్షన్ అయితే ఒక కూపన్ అయితే కనిపిస్తుంది. మీకు ఆ విన్ 10 పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో లేదంటే మీకు 20 రూపీస్ రిడీమ్ అంటే 20 రూపీస్ డిపాజిట్ చేస్తారంటే సో ఇక్కడ బూమ్ 1 అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ బూమ్ 1 కూపన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 రూపీస్ అంటే డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మీరు విన్ 10 అనే ఒక కూపన్ అయితే ఉంటుంది. సో ఆ విన్ 10 కూపన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీకు అప్లై అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత సో మీ యూపీఐతో వ్యాలెట్తో ఏదంతోనో మీరు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అయితే సెలెక్ట్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ పే కానీ పేటిఎం కానీ అలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏదైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యూపీఐ అయితే ఆ అమౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాలెన్స్లో చెక్ చేసుకుంటే సైన్ అప్ బోనస్ కింద వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది 10 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీరు డిపాజిట్ చేసిన 10 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా 10 రూపీస్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. సో టోటల్గా మీ వ్యాలెట్లో 30 రూపీస్ అయితే వస్తుంది. సో ఆ 30 రూపీస్తోనే గేమ్ ప్లే అయితే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు మనం. సో ఎలా గేమ్ ప్లే చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు ప్లే ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేస్తే దీనిపైన క్లిక్ చేస్తే ఇందులో వచ్చేసి మనం సింపుల్గా లూడో గేమ్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు 1 vs 1 బ్యాటిల్ అయితే ఉంటుంది, 3 విన్నర్స్ అయితే ఉంటుంది, 2 విన్నర్స్ కూడా అయితే ఉంటుంది. సో మనకు ఫ్రీగా టోర్నమెంట్స్ కూడా అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు 1 vs బ్యాటిల్లో మనకు 1 రూపీ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ప్రైజ్ పుల్ చేసుకుంటే 2 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 5 రూపీస్ గేమ్ ప్లే కూడా ఉంటుంది. సో అందులో వచ్చేసి మనకు 3 విన్నర్స్ అయితే ఉంటారు. సో ఫస్ట్ విన్నర్కి 6.5 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ విన్నర్కి 6 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ విన్నర్కి 5 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇలా 3 విన్నర్స్ ఉండేది ఏదైతే ఉందో సో అదే ట్రై చేయండి. మ్యాక్సిమంగా మనకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 1 vs 1 అయితే ట్రై చేయగానే మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి కాబట్టి సో మీరు ఏదైతే 3 విన్నర్స్ అయితే ఉందో సో అదైతే మీరు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫ్రీగా ఎంట్రీ చేసి చూపిస్తాను. సో
ఇక్కడ 1 రూపీది అయితే ఉంది, 1 రూపీది అయితే జాయిన్ అవుతున్నా. వన్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనకు గేమ్ ప్లే అయితే చేయాలి. సో గేమ్ ప్లే కూడా మనకు ఈజీగా అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి స్కోర్ ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. సో ఓవర్గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు 1 vs 1లో నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద నెంబర్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఈ నెంబర్స్ ఏంటంటే ఇది మీకు డైస్ కనిపిస్తుంది కదా. సో డైస్లో వచ్చే నెంబర్స్ అన్నీ ఇక్కడ మీకు క్లియర్గా అప్పుడే వచ్చేసాయి అనమాట. సో సింపుల్గా మీరు డైస్ని మూవ్ చేసే చాలు. సో ఇలా మీరు స్కోర్ ఎవరు హైయెస్ట్ చేస్తారో వాళ్ళే విన్ అయితే అవుతారు. సో ఇక్కడ మనకు మళ్ళీ 3 అయితే వచ్చింది, 3 అయితే క్లిక్ చేస్తున్నా. సో 24 మూవ్స్ అయితే ఉంటాయి. 24 మూవ్స్లో మీకు హైయెస్ట్ స్కోర్ ఎవరైతే ఉంటారో అప్పుడు మీకు విన్నర్ అని అయితే అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ టోటల్గా గేమ్ ప్లే అయితే చేసి చూపిస్తాను మీకు. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గేమ్ ప్లే అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా ఆడాలి అనేది మీరు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వన్స్ ఇక్కడ విన్ అయిన అమౌంట్ మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి కంటే మీకు రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది. సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు రెఫర్ అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రెఫర్ అమౌంట్ ఎలా వస్తుందో అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో సో వాళ్ళు మీ లింక్తో జాయిన్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ మనీ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు రెఫర్ చేసిన అతను 1 రూపీస్ నుంచి 9 రూపీస్ వరకు ఎంతైనా డిపాజిట్ చేయండి. అంటే 1 to 9 రూపీస్లో ఈ అమౌంట్లో డిపాజిట్ చేస్తే మీకు ప్లే మనీ కింద అంటే డిపాజిట్లో మీకు 5 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ బోనస్ కింద 5 రూపీస్ అయితే వచ్చేసింది. సో అదే మీ ఫ్రెండ్ వచ్చేసి 10 రూపీస్ యాడ్ చేస్తే మీకు 15 రూపీస్ ప్లే మనీ అంటే డిపాజిట్లో అయితే వచ్చేసింది, 30 రూపీస్ బోనస్ మనీ అయితే వచ్చేసింది. సో ఒకవేళ మీ ఫ్రెండ్ 50 రూపీస్ యాడ్ చేశారనుకోండి, సో అందులో వచ్చేసి మీకు 20 రూపీస్ అయితే వస్తుంది అండ్ 40 రూపీస్ బోనస్ మనీ అయితే వస్తుంది. అండ్ ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. పర్ రెఫర్కి మనకు ఈజీగా మీ ఫ్రెండ్కి ఒక 10 రూపీస్ యాడ్ చేస్తే కూడా చాలు. సో మీకు 15 రూపీస్ ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన అమౌంట్ మీరు గేమ్ ప్లే చేసి డైరెక్ట్గా విన్నింగ్స్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో విన్నింగ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్లో అయితే వచ్చేయండి. సో ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర 15 రూపీస్ అయితే ఉంది. సో ఈ 15 రూపీస్ని అయితే విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ విత్డ్రా పని అయితే క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మీకు యూపీఐ కానీ బ్యాంక్ కానీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా మనకు జస్ట్ 1 రూపీ అయితే ఉంది. సో ఇక్కడ 15 రూపీస్ అయితే ఎంటర్ చేసిన. 15 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అయితే లింక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ అయితే లింక్ అయితే చేసేసాను. ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ విత్డ్రా మనీ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ప్రాసెసింగ్లో అయితే అయింది. సో వితిన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ విత్డ్రా రిక్వెస్ట్ రిసీవ్డ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ రిసీవ్డ్ 15 రూపీస్ ఫ్రీ క్యాష్ ఫ్రీ అని అయితే వచ్చింది. సో ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి అందరు ట్రై చేయండి మ్యాక్సిమంగా. సో ఈజీగా మనీ అయితే వస్తుంది. అండ్ రెఫర్కి కూడా మనకు 15 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ అయితే వస్తుంది కాబట్టి సో అందరు మ్యాక్సిమంగా ట్రై చేయడానికి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.